పరిశుద్ధ మహోన్నతుల తండ్రి నాయన నీ ఘనమైన నామానికి ఎనలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా ప్రభా, రాత్రికాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రశాంతమైన నిద్ర దయచేశారు ప్రభా. మేము పడుకున్నప్పుడు ప్రభా నువ్వు వచ్చి కూర్చొని ఉండుంటా ప్రభా. మాకు ఎటువంటి పీడ కలలు ప్రభా తండ్రి నాయన ఏ దుష్ట శక్తులు మా నిద్రని ప్రభా భంగం చేయలేదు. యేసయ్యా మేము లోకంలోనికి ఒంటరిగా వచ్చాము ప్రభా. మేము ఒంటరిగా వెళ్ళిపోతాం, కానీ ఈ లోక ప్రయాణంలో నాయన నువ్వే మాకు తోడుగా ఉండాలి ప్రభా. నాకే కాదు ప్రభా తండ్రి నాయన, లోకంలో ప్రతి ఒక్క మనిషికి నాయన నీవే తోడుగా ఉండాలి ప్రభా. నీవు ఉంటేనే సమాధానం, నీవు ఉంటే సంతోషం, నీవు ఉంటే ధైర్యము ప్రభా. యేసయ్యా నేను ప్రార్థన చేయుచుండగా ప్రభా, లోకంలో ఎంతమంది కన్నీరు విడుస్తూ ప్రభా తండ్రి వారి బాధ నిమిత్తము, వారి వేదన నిమిత్తము, వాళ్ళ అప్పుల నిమిత్తము, వాళ్ళ భర్తని కోల్పోయిన, వారి బిడ్డని కోల్పోయినా ప్రభా, భార్య భర్తల మధ్యలో ప్రభా సఖ్యతైన సంబంధం లేకపోయినా ప్రభా తండ్రి నాయన యేసయ్యా మాలో మేము ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నా ప్రభా, ఎటువంటి అంధకార దురాత్మ చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నా మాకు విడుదల కలుగు చేయగలిగిన వాడవి, మాకు సహాయం చేయవాడవి, మా ధైర్యం నీవే ప్రభా. మా కొండ, మా కోట, మా దుర్గము, మా శైలం, ఆపత్కాలంలో నమ్ముకోదగ్గ సహాయకుడు ప్రభా. నీకు వందన. యేసయ్యా లోకంలో పిల్లలు ప్రభా, యవనస్తులందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా పిల్లలు, యవన బిడ్డలు ప్రభా, వారి తల్లిదండ్రులకి లోబడి ఉండి ప్రభా గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన ప్రభా పొందుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. యేసయ్యా వాళ్ళ తల్లిదండ్రులకి బ్యాక్ ఆన్సరింగ్ ఇవ్వకుండా ప్రభా తండ్రి, తల్లిదండ్రుల మీద తిరగబడకుండా, ఎటువంటి శాపాలు పాపాలు వాళ్ళ మీద ఏలుబడి చేయకుండా యేసయ్యా వాళ్ళ మీద ఎటువంటి దురాత్మ చీకటి శక్తులు కానీ, అపవిత్ర ఆత్మలు కానీ ప్రభా, చంచలమైన బుద్ధి కానీ ఉన్నా ప్రభా చిన్న బిడ్డల్లో, యవనస్తుల్లో ప్రభా మనుషులలో తీసివేయమని వేడుకుంటున్నాను. ద్విమనస్సు మరి ముఖ్యంగా మనుషులలో తీసివేయమని వేడుకుంటున్నాను. ద్విమనస్కుడు దేవుడి యొద్ద నుండి ఏది పొందుకోనేరడని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా మాకు ఏక మనస్సు కలుగు చేయండి ప్రభా, ఏక దృష్టి కలుగు చేయండి ప్రభా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు అని ప్రభా నీ లేఖనం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమండలం మీద మనుషులందరి మీద నీ చిత్తానుసారంగా ఎవరి మీద యేసయ్యా రక్తం ఉండి ఎవరు పాపాలు క్షమింపబడాలో, ఎవరు ప్రభా తండ్రి నాయన కాడిమానం బ్రోకులు జీవితాల్లో విరగొట్టబడాలో, ఎవరు దుష్ట శక్తుల నుంచి విడిపింపబడాలో ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రభా తండ్రి నాయన, లోకంలో రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం దయచేయమని వేడుకున్నా. యేసయ్యా ఈ దినాన సార్వత్రిక సంఘానికి ప్రభా, మాకు ప్రభా నీ వాక్యాన్ని దివారాతులు ధ్యానిస్తూ ఎల్లప్పుడూ ఎడతెగక ప్రభా విరిగి నలిగిన హృదయంతో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యాన్ని ప్రభా ధ్యానిస్తూ ప్రభా ఎల్లప్పుడూ స్తుతించే భాగ్యము దయచేయమని వేడుకున్నాను. యేసయ్యా రోగగ్రస్తుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అది ఎటువంటి రోగమైన, శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధి అయిన యేసు గాయాలు స్వస్థపరుస్తాయని నీ లేఖనం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా గుండె